తరుణి నన్ను పూర్తిగా అర్థం చేసుకోవట్లేదు. అనుమానాలు, అపార్థాలు, పొరపక్షాలు, ఎడబాట్లు, సమాధానాలు చెప్పలేని ప్రశ్నల మధ్య కాపురం సాగుతుంది. ఆదిత్య గారిలా ఉన్నారే. ఇక్కడ కూర్చొని మందు తాగుతున్నారేంటి? ఆదిత్య గారు, ఎస్, ఏం చేస్తున్నారు ఇక్కడ? మందు తాగుతున్నాను. తప్పండి. మీకు ఈ ఊళ్ళో ఓ గుర్తింపు ఉంది. ఇలా తాగి తందనాలాడితే జనం ఏమనుకుంటారు? మీ గౌరవ మర్యాదలు ఏం కావాలి? దయచేసి ఇంటికెళ్ళండి. ఇంటికా? అక్కడికి వెళ్తే ప్రశ్నల వర్షం, మనసు నిండా గాయాలు, వేదన, రోదన. అయిన గాయాలకి, అవ్వబోయే గాయాలకి నొప్పి కలగకూడదని మందు తాగుతున్నా. అది కాదండి. ఏది కాదు? ఏం కాదు? నాకేమి ఇది కొత్త కాదు. నేనేం తెలియనాని కాదు. దయచేసి నాకేం చెప్పే ప్రయత్నం చేయొద్దు. చేసి డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళండి. అది కాదండి. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ప్లీజ్ వెళ్ళండి. ఈ సమయాన్ని వృధా చేయొద్దు. నాకు మందుకి మధ్య అడ్డు నిలవద్దు. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళకుండా మీరు ఎక్కడే నిలబడితే ఇద్దరం కలిసి తాగుతున్నాం అనుకుంటారు. అప్పుడు నా పేరే కాదు, మీ పేరు చెడిపోద్ది. వెళ్ళండి.